ఎవడ్రా వాడు? నా కళ్ళ ముందే గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నాడు. ఎలాగో దివాళా తీయాల్సి వస్తుంది. ఇప్పుడే మూసుకోమని చెప్పు. అన్నా మీరు స్కెచ్ చూసి దంగైపోయారు చూసారా, ఆడి ఈడు. ఆడి బ్యాటరీ కార్ కానీ వర్కౌట్ అయిందనుకో మన గ్యాస్ బండ్లకు సీలు పడిపోద్ది. గిరికి తెలియకుండా భగవాన్ గారు ఇన్వెస్ట్ చేస్తున్నాడన్నా. ఈ సూపర్ మెకానిక్ బ్రహ్మి గారిని నమ్మకుండా భగవాన్ గారు ఆఫ్టర్ ఆల్ ఆ ఖైదీ గారిని నమ్ముతాడా? ఐ హేట్ అసలు ఇంజనే తీసేశారు. మరి ఇప్పుడు బండి ఎలా నడుస్తారా? అన్న వాళ్ళ బండి ఇప్పుడు అప్పుడు స్టార్ట్ అయ్యేటట్టుందన్నా. నువ్వేంటి ఇంకా మ్యాప్ చూసుకుంటూ తలగొక్కుంటూ కూర్చున్నావా? కాదురా, ఈ డిజైన్ ఏదో తేడా ఉందిరా. ఇంజన్ ఎట్ ఫిట్ చేసినా సౌండ్ రావట్లేదురా. స్టార్ట్ అయితే కదా సౌండ్ రావడానికి. బాగా చూసుకున్నా రే అన్నా. ఒక ఫ్లాష్ ఐడియా రా. వాళ్ళ డిజైన్ లో నుంచి బ్యాటరీ పీకేసి మన సిలిండర్ ఫిట్ చేశాను రా. వాళ్ళ బండి స్టార్ట్ అయ్యే లోపు మన ట్రాన్స్పోర్ట్ హిస్టరీ మార్చేస్తాం రా. వెళ్ళు వాళ్ళందరినీ పిలుచుకొచ్చాయి. ఐ కెన్ మేక్ హిస్టరీ. నేను ట్రాన్స్పోర్ట్ లో హిస్టరీ క్రియేట్ చేస్తా. మొట్టమొదటిసారి చంద్రమండలం మీద అడుగు పెట్టిన ఆర్మ్స్ట్రాంగ్ లాగా సిలిండర్ తో బండి నడిపిన సీనుగా ప్రపంచ ప్రఖ్యాతి గంచుతావురా. టేక్ దిస్ కీస్. థాంక్యూ అన్న. గో. చంద్రమండలం, ఆర్మ్స్ట్రాంగ్, సిలిండర్. అన్న గ్యాస్ బండి కనిపెట్టిన పితామోహిగా ముందు నువ్వు బండి నడుపు, నేను పక్క నుంచి కాపు. ఐడియాలే ఇక్కడ భయపడుతున్నావు కదరా. ఒరే పిచ్చి వెధవా, ఏ ప్రయోగం చేయాలన్నా కొంత రిస్క్ చేయాలరా. అలాంటి రిస్కులు చేశారు కాబట్టి అమెరికా అక్కడ ఉంది, ఇండియా ఇక్కడ ఉంది. అలాంటి రిస్కులు చేస్తుంటే ఇండియా అక్కడ ఉండేది, అమెరికా ఇక్కడ ఉండేది. బకారా బకారా. సౌండ్ బట్టి చూస్తే మన స్కైలాబ్ వైజాగ్ లో వాడేటట్టుంది. అన్నా ఏమైందన్నా? ఇంజన్ స్టార్ట్ అయినట్టు తెలుసురా. తర్వాత ఏమైంది? సిలిండర్ ఏమో వైజాగ్ వెళ్ళిపోయిందన్న, ఇంజన్ ఏమో విజయవాడ వెళ్ళిపోయిందన్న. అంటే జెట్ స్పీడ్ అన్న. ఇదే సిలిండర్ ను సేమ్ డైరెక్షన్ లో పెట్టావనుకో అన్న, రాకెట్ స్పీడ్ అన్న, సూపర్ కొట్టది. అవునన్నా అవునన్నా. మీ బావని ఎప్పుడైనా ముద్దెట్టుకున్నావా? చీనూర్మి, ఆ గుండాల చేతిలో బావేమవుతాడనని టెన్షన్గా ఉంది. రెండు చేతులు ఇరిగిపోయినాయిట్రా. బండి మీద నుంచి పడ్డానన్నయ్య. ఈ డబ్బు తీసుకెళ్లి మీ గిరిగాడికి ఇవ్వరా. దిస్ ఇస్ సింగిల్ అండ్ ఫైనల్ పేమెంట్. ఇప్పుడు ఎందుకు అన్నయ్య సెటిల్మెంట్ పేమెంట్లు? అంటే ఏంట్రా? ఎంత కట్టాలి, ఎలా కట్టాలి అంతా మీ ఇష్టమేరా. చంపేస్తాను. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. నీకు దండం పెడతాను, ఇక్కడ పరిస్థితి చాలా వైలెంట్ గా ఉంది. నువ్వు సైలెంట్ గా ఊరు వెళ్ళిపోన్నయ్యా. ఆ గ్యారేజ్ నా ఇల్లు, ఆ గ్యారేజ్ నా ఊరు. ఆగన్నయ్య, ఈ బైక్ మీద తగిలిన దెబ్బలు కాదన్నయ్యా. నువ్వు ఊరు వెళ్ళాక ఆటో నగర్ లో పెద్ద సిక్కడా జరిగింది. చిక్కడా అంటే ఏంట్రా? ఓహో, అరే ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్నొచ్చిన జూనియర్ బచ్చాగాడు వాడే మిమ్మల్ని అలా కొట్టాడంటే 20 ఏళ్ల నుంచి మీ జులుం కింద బతుకుతున్న సీనియర్ మోస్ట్ మెకానిక్ నేనెలా కొట్టాలరా? వెళ్ళి ఆ గిరిగాడికి చెప్పు, బ్రహ్మి సూపర్ మెకానిక్ బ్రహ్మి నా ప్రపంచంలో క్లచ్ తో పెట్టుకుంటే బోల్ట్, బోల్ట్ తో పెట్టుకుంటే క్లచ్ సమాధానం చెప్తుంది. రండి బాబు రండి. ఆటోకి 20,000, కారుకి 30,000. సూపర్ మెకానిక్ సీలు, ఎల్పిజి సెటప్, 100 రూపాయల పెట్రోల్ తో 100 రూపాయల గ్యాస్ కలిస్తే మైలేజ్ దిగు.
రేయ్ నా ఐడియా కొట్టేసి నా గ్యారేజ్ వాడుకుంటూ నా పేరు మార్చేసి సీన్ గారు సెటప్ పడ్డావా చంపేస్తానదవా. ఏంటి నీ బోడీ ఐడియా? ఇంజన్ ఈస్ట్ కు బాడీ వెస్ట్ కు సెట్ చేసావు. నేను సెట్ చేసిన బండ్లు చూడు ఎట్లు ఉరుకుతున్నాయో. ఉరుకో అంతే అది. అరే ఆ, అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఏం చేసావురా? అది చెప్పాలంటే నీకు నాకు మధ్య ఒక చిన్న ఒప్పందం జరగాలి. ఏంటి ఒప్పందం? ఏంటి ఒప్పందం? నాకు నీ గ్యారేజ్ లో 50% వాటా కావాలి. 50% కొడతాను. ఏంట్రా నువ్వేంటి? నీ స్టేటస్ ఏంటి? నేనేంటి? నా గ్యారేజ్ ఏంటి? 50% ఇస్తానా? 10% ఇస్తా. 40 పైసలు నువ్వు, 40 20 30 పైసలు. సరే శాంక్షన్. కానీ ఆ సూపర్ మెకానిక్ టైటిల్ నా పేరు మీద ఉండాలరా. దానికి 5 పైసలు ఎక్స్ట్రా ఇద్దాం. 5 పైసలు కాదు 10 పైసలు తీసుకో. అరే ఇలా రా. నాకు డౌట్. చెప్పనా మన సిలిండర్ తో బయటకు వెళ్ళినప్పుడు ఎవడన్నా తిరిగి వచ్చారు అన్నా? బతుకుంటే ఇప్పటికి తిరిగి వచ్చేవాళ్ళు కదా, రాలేదంటే పోయినట్టే లెక్కేసుకో. ఇగో వంటగదిలో సిలిండర్ ఫిట్ చేసేంత వరకు గ్యాస్ కంపెనీ వాడి బాధ్యత. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కస్టమర్ బాధ్యత కదా. నీది మామూలు పెయింట్ కదా. నాకు ఇంకో డౌట్ రా. ఇదే లాస్ట్. మరి 100 రూపాయల గ్యాస్ కి 100 రూపాయలు పెట్రోల్ కలిపితే మైలేజ్ డబుల్ అవుద్ది. కానీ ఖర్చు ఒకటేగా. ఆ విషయం నీకు నాకు తెలుసు, పబ్లిక్ కే తెలుసు. వాళ్ళు తెలుసుకునేసరికి 5 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు మనం సెటిల్ అయిపోతాం.